తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. हमारे भाई यहाँ पे शामिल है। आप सबको आप सबका इस्तेकबाल, आप सबका स्वागत है। మీ అందరికీ స్వాగతం। ఈరోజు భారత రాష్ట్ర సమితిలోకి मैडम के लिए एक सीट ला लो भाई ऊपर। ఒక కుర్చీ తీసుకోండి అమ్మా। రండి मैडम పైకి రండి। जरा एक कुर्सी दे दो, दूसरा एक कुर्सी मंगा लो। పైకి రామ్మా। నేను ఇక్కడికి వచ్చే ముందు मैं आने से पहले आप में से कितने तेलुगु बोलने वाले हैं, कितने उर्दू बोलने वाले हैं? उर्दू बोलने वाले लोग कितने हैं भाई? तेलुगु समझ लेते ना थोड़ा बहुत? चलो कोशिश करते। हैदराबाद है, उर्दू भी आता, तेलुगु भी आता, हिंदी भी आता, अंग्रेजी भी आता। सही बात है ना? राइट। यहाँ आने से पहले मैं यहीं पे जुबली हिल्स चेक पोस्ट में मैं भी बोला आज ऑटो यूनियन के हमारे भाई शामिल हो रहे पार्टी में, इस वास्ते मैं बोला मैं भी ऑटो में चढ़ के आपके लिए मदद देते हुए यहाँ पे आता हूँ बोल के ऑटो में आया। और जिस ऑटो में मैं आया वो भाई जिसका नाम मशरत अली है, उनको ऑटो में रोक के उस पर बैठ गया। तो ये मशरत अली साहब, अब ये बात ऐसी इंटरेस्टिंग दिलचस्प बात है कि जिस ऑटो से मैं यहाँ पे आया आपके सामने, यही आदमी थे मशरत जिनके ऑटो में राहुल गांधी साहब सफ़र करे दो साल पहले यूसुफगुड़े पे। यही मशरत अली साहब के दो ऑटो थे। ये ऑटो ड्राइवर भी नहीं थे बल्कि वो ऑटो ओनर भी थे। तो दूसरा ऑटो जिसमें राहुल गांधी सफ़र करे उसको किसी दोस्त को दिए उन्होंने बाड़े पे। तो उस ऑटो में राहुल गांधी साहब चढ़ के थोड़ा घूम के आपको गुमराह करके वोटा लेने की कोशिश करे। आज मैं पूछा मशरत भाई से, तो मशरत भाई क्या हाल है? बोले बेहाल है साहब। 2,500 रुपया कमाता था मैं, आज मुश्किल से 1,1200। वो 1,1200 भी मेरे जो ओरिजिनल मेरे जो खुद के ऑटो थे उसको भेजना पड़ा। आज मैं किराए पे लिया, मैं 400 रुपया दे रहा हूँ हर दिन। तो मेरे को अगर मैं 1,1200 रुपया कमा रहा हूँ, उसमें से अगर 400 रुपया ओनर को दे रहा हूँ, 200 रुपया अगर डीजल के लिए जा रहा, तो सब आप सोचिए मेरा किराया, बच्चों का फीस, ये सब मेरे को 500-600 में निकालना पड़ रहा साहब। इसीलिए बोल रहा हूँ बेहाल है। తెలుగులో ఒక్క నిమిషం చెప్పే ప్రయత్నం చేస్తా। ఇక్కడికి ఆటో యూనియన్ సోదరులందరూ చేరుతున్నారు పార్టీలో అంటే నేను అనుకున్నా మరి ఆటోలో ప్రయాణం చేసి కష్టాల్లో ఉన్న మా ఆటో అన్నదమ్ములకి సంఘీభావం చెప్పడానికి, మీకు మద్దతు చెప్పనికే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేల్కొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన। అక్కడ జుబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ। ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే। ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు। కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో। ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది। ఇవాళ ఏమైంది, నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగిన। నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా ఇప్పుడు। ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు। ఏమేం లాభం జరిగింది అన్న, మా నాయన పెద్ద మనిషి, ఆయనకు 2000 పెన్షన్ వస్తుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 వచ్చింది, కేసీఆర్ గారు వచ్చినాక 2000 వచ్చింది అన్నాడు। ఇంకేం లాభం జరిగింది అన్న, నాకు పెళ్ళై 6 ఏళ్ళు అయింది, నాకు పెళ్ళైనప్పుడు మా భార్య వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ స్కీమ్ వచ్చింది నాది, మా భార్యది కూడా జైరాబాద్ దగ్గర కోహిర్ కాబట్టి వాళ్ళకు వచ్చింది, వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ వచ్చింది అన్నాడు। పిల్లలు ఉన్నారా అని అడిగిన, 2 పిల్లలు ఉన్నారన్నా, ఒక చిన్న పాప ఇంకో బాబు 2 ఉన్నారు। మరి కేసీఆర్ కిట్ వచ్చిందా అని అడిగిన, కేసీఆర్ కిట్ కూడా వచ్చిందన్న, 2కి వచ్చింది। సో నాకు మీ గవర్నమెంట్కి వెళ్ళి 3 లాభాలు అయినాయి। ఒకటి మా నాయనకు పెన్షన్ వచ్చింది, నాకు మంచిగా దందా నడుస్తుండే, నాకు పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ నా భార్య వాళ్ళ కుటుంబానికి వచ్చింది, నాకు పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ వచ్చింది। ఇదివరకు 2 ఏళ్ల కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే, నా 2 సొంత ఆటోలు ఉండే, రోజుకు 2,500 సంపాదిస్తుంటి। కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే నా 2 ఆటోలు అమ్ముకున్నా, ఇదివరకు 2,000 నుంచి 2,500 సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి 1,000-1,200 వస్తే ఎక్కువ అవుతున్నది। ఆ 1,000-1,200లలో 400 రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి, 200 రూపాయలు డీజిల్కి వస్తుంది, మిగతా 600 రూపాయలల్లా ఇంటి కిరాయి కట్టాలి,
పిల్లలు స్కూల్కి ఫీజులు కట్టాలి, ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మష్రత్ అలీ చెప్పిండు. ఇవాళ మష్రత్ అలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు, రాష్ట్రంలో ఉండే 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా కుడి కొద్దిగా ఎడమ అందరి పరిస్థితి అట్లనే ఉన్నది. ఏక్ నహీ దో నహీ, ఏక్ నహీ దో నహీ, 162 लोग 168 लोग हमारे ऑटो चलाने वाले भाई आज तक खुदकुशी कर लिए. मेरे पास लिस्ट है, मैं ऐसे ही नहीं बोल रहा हूँ. इगो लिस्टू పేర్లతోని సహా లిస్ట్ ఉన్నది. 161 మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టు 161. ఈ లిస్టు నేనేదో పేర్లు ఉత్తనే రాసేదో ఇక్కడ మీకు చూపెడతలేను. అసెంబ్లీలో ఇదే లిస్టు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన. ఇంతమంది చచ్చిపోయినరు, అప్పటికి ఇంకా 100 మందే ఉండే, 100 మంది చచ్చిపోయినరు, ఒక్కొక్కలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం మా కుటుంబానికి ఇయ్యు, నువ్వు చేసిన అన్యాయం వల్ల వాళ్ళందరూ అన్యాయం అయినరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన. ఎన్ని కథలు చెప్పిండ్రు ఆ రోజు, ఏమేం చెప్పిండ్రు మీకు యాదుకుండాలి. మీకు ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు, ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీకేసిరు. ఇప్పుడు నయా आपके लिए बोर्ड नहीं लगाए ना, आपको 1000 रुपया जो हर महीना देता हूं बोल के बोले वो नहीं करे. अब ऊपर से क्या करे, जो केसीआर साहब आपके लिए शुरू करे 5 लाख इंश्योरेंस स्कीम, उसको भी हटा दिए. 5 लाख इंश्योरेंस स्कीम करे केसीआर, 11 लाख लोगों के लिए, ना सिर्फ ऑटो ड्राइवर के लिए बल्कि जितने भी हमारे भाई हैं जो प्राइवेट सेक्टर में भी गाड़ियां चलाते रहते, व्हीकल चलाते रहते, उनके लिए केसीआर साहब 5 लाख का एक्सीडेंट इंश्योरेंस लाए थे. इन्होंने आने के बाद उसको भी बंद कर दिए. इस वास्ते मैं बोल रहा हूं भाइयों, इंदिरम्म राज्यंलो इयाला इंड्लु गुलगొట్టుడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకునుడు, ఇందిరమ్మ రాజ్యం అంటే అందరిని ఆగమాగం చేసుడు తప్ప ఏమీ లేదు. ఇక నాకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పిండు, ఏం నడుస్తుందా 2 ఏళ్ళకి వెళ్ళి అంటే, ఇవాళ తెలంగాణలో మీరందరూ मेरे को मालूम नहीं अगर आप वो सिनेमा देखे कि नहीं देखे, అహానా పెళ్ళంట बोल के एक सिनेमा आया था मेरे बचपन में. చూసుంటారు మీరు అందరు, మా అక్కలు అహానా పెళ్ళంట సినిమా చూసిరమ్మా. అహానా పెళ్ళంటలు ఏమవుతుందంటే, क्या होता, एक नया दामाद आया भाई, उसका जो ससुर है बहुत कंजूस आदमी है, बहुत ज़्यादा कंजूस आदमी है. इलेक्शन से पहले, शादी से पहले बहुत कुछ बोला मैं तेरे को ये देता हूँ वो देता हूँ, पूरा हथेली में जन्नत दिखा दिए. अब शादी के बाद उन्होंने ससुराल गए, दामाद, नए दामाद जाने के बाद उन्होंने बोला, अरे मामा मेरे को, ससुर जी मेरे को चिकन खाने का मन कर रहा. मालूम है क्या करा हूँ, एक मुर्गी ला के लटका दिया वहाँ पे, यहाँ पे चावल डाल दिया, तू ये खा उसको देख, वही चिकन बिरयानी फीलिंग आता बोला. కాంగ్రెస్ కా హుకుమత్ వేసిచ్చే. ఎట్లుందంటే పెళ్ళికి ముందేమో కథలు, ఇష్టం వచ్చిన కథలు చెప్పారు. పెళ్ళి అయినాక అల్లుడు ఇంటల్లుడు పోతే, మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందంటే ముంగట కోడిని ఎలాడదీసిండు. అక్కడ ఇక్కడ పచ్చడి మెతుకులు పెట్టి, నువ్వు తిను, ఆ జూడు చికెన్ తీసుకుంటా తిను, మొత్తం చికెన్ బిర్యానీ ఫీలింగ్ వస్తుంది నీకు అని చెప్పిండు. సేమ్ టు సేమ్ ఏం నడుస్తుంది ఆ తెలంగాణలో అంటే, అహానా పెళ్ళంట సినిమా నడుస్తుంది. ఏం మీ కథలు చెప్పారు, మొత్తం అరిచేతుల స్వర్గం చూపెట్టి. కేసీఆర్ 2000 ఇస్తుండా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండా, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. నేను ముందే చెప్పిన అప్పుడే, ఎలక్షన్లు అప్పుడే, తులం బంగారం ఇచ్చే బాపతులు కాదు వీళ్ళు, మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయే బాపతులు తప్ప వీళ్ళు తులం బంగారం ఇచ్చే వాళ్ళు కాదు, లంగలు వీళ్ళు అని చెప్పిన. అన్నట్టే ఇవాళ ఆడపిల్లలు ఉసురు తీసుకుంటా ఉన్నారు. మీరు చూడండి, నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలకి, ఇచ్చిర్రు ఎవరికన్నా? మరి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? 24 నెలలు, 24 నెలలు ఇంటూ ఈ 2,500 అంటే ఒక్కొక్క ఆడపిల్లకు 60,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? 24 నెలలు ఇంటూ 1000 రూపాయలు అంటే ఎంత? 24,000 रुपया. इन्हों क्या करते मालूम, अब जुबली हिल्स में इलेक्शन आ गया, రేపు ఏమనుకుంటుండు రేవంత్ రెడ్డి, మంచిగా ఈ 2 ఏళ్ళు దోచుకొని సంపాదించిన పైసలు బాగున్నాయి, అందుకే పైసలు కొట్టాలి, గరీబోళ్ళు కదా, ఓట్లు కొనుక్కుంటా, నేను గెలిచిపోతా, ఒక్కొక్కల ముఖం మీద 2-3 వేల ఓట్లు కొడితే నాకే ఇస్తారనుకుంటుండు. నేను మీ అందరికీ ఆటో అన్నలకు, మిగతా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి, జూబ్లీ హిల్స్ ఓటర్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి, 2 ఏళ్ళు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను, ఢిల్లీకి మూటలు పంపుతున్నారు, కానీ గల్లీలో పేదలకు మాత్రం, గరీబోళ్ళకు మాత్రం రూపాయి ఇచ్చేందుకు మనసు వస్తలేదు రేవంత్ రెడ్డికి. ఇలా రేపు మీ ఓట్లు కొనుక్కునేందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది. వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు, దొంగ పైసలు అవన్నీ, కానీ బుద్ధి చెప్పి పైసలు తీసుకొని ఓటు మాత్రం ఎటు గుద్దాలే బస్. ఎందుకంటే 3 రంగుల జెండా కింద 3 చక్రాలు నలిగిపోయినాయి.
మూడు రంగుల జెండా కింద 3 చక్రాలు ఖతమైనాయి కాబట్టి ఇప్పుడు బదలా తీర్చుకునే టైం వచ్చింది सबक सिखाने का टाइम आ गया सबक सिखाने का टाइम आया इनको जबरदस्त मुंहतोड़ जवाब देने का टाइम आ गया इसलिए भाइयों जुबली हिल्स में जितने भी वोटर हैं जुबली हिल्स में जितने हमारे भाई हैं जितने हमारे बहन हैं उन सबको समझाओ कि अगर कांग्रेस पैसा देंगी तो जरूर लो 2000 दिए तो पूछो अरे कहाँ है रे भाई बाकी 24,000 कहाँ गया जो मेरे को बाकी पड़ा कहाँ गया ఆటో అన్న ఒక్కొక్క ఆటో అన్నకు బాకీ 24,000 రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి బాకీ 60,000 ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు రేవంత్ రెడ్డి బాకీ 48,000 48 రాబోయ్ 24 ఇంటూ 2 48,000 అందుకే వాళ్ళు ఇచ్చో 2,000 3,000 తీసుకొని బాకీ కాయరే బేటా కబ్ దేతా అని అడిగి అప్పుడు ఎక్కడ కొట్టానో అక్కడ కొట్టాలి అర్థమైందా